భానుమతి దేవుడి దగ్గరికి వచ్చి మొక్కుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మమ్మ అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న భానుమతి అయితే, ఇప్పుడు చెప్పు అమ్మమ్మ, ఏదో చెప్పాలి అన్నావు కదా, దేవుడిని కూడా మొక్కేసుకున్నాను, అదేంటో చెప్పు త్వరగా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ అయితే, ఈ అల్లరి పిల్ల తల్లి అవ్వబోతుందే అని చెప్పేసి అయితే అనుకుంటూ తన బొగ్గలు పట్టుకొని మరీ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మమ్మ నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ అయితే, అవునే నేను చెప్తుంది నిజమే, నువ్వు తల్లి కాబోతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా సంతోషించి వాళ్ళ అమ్మమ్మను చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మ నువ్వు ఈ మాట చెప్పడం అని చెప్పేసి అయితే అనుకుంటూ పార్థుని గుర్తు చేసుకుంటూ అయితే అలా చాలా సంతోషంగా ఉంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం, అమ్మమ్మ నువ్వు నాకు ఈ శుభవార్త చెప్పావు, కానీ నేను ఇప్పుడు వెంటనే పార్థు దగ్గరికి వెళ్ళి ఈ శుభవార్త చెప్పాలని ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ పార్థు దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్థు మాత్రం చాలా కోపంగా భానుమతి మీద కోప్పడుతూ అయితే తన ఇంట్లో కూర్చొని ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ భానుమతి మీద కోప్పడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.